భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 9వ రోజైన ఇవాళ శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుని అవతారంలో ఉన్న స్వామివారికి బేడా మండపంలో వైభవంగా ఊంజల్ సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఊరేగింపు కొనసాగింది. ఈ ఉత్సవాల్లో రేపు సాయంత్రం 5 గంటలకు పవిత్ర గోదావరి నదిలో హంసవాహనంపై స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 30వ తేదీ ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారు ఉత్తర ద్వారం నుంచి దర్శనమివ్వనున్నారు. పగల్పత్తుత్సవాలలో భాగంగా స్వామివారికి దశావతార అలంకారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో నేడు 9వ రోజున మనకి స్వామివారు శ్రీకృష్ణావతారంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణావతారం స్వామి యొక్క లీలామానుష స్వరూపంగా కొనియాడబడేటువంటి అవతారం. అంతేకాకుండా పూర్ణ తమమైనటువంటి అవతారంగా కూడా విఖ్యాతి చెందింది. మిగిలిన అవతారాలలో చూసినట్లయితే స్వామివారు ప్రధానమైనటువంటి ఒక లక్ష్యాన్ని కోసం అవతరించడం జరుగుతుంది. కానీ అనేక లక్ష్యాలను సాధించడం కోసం అవతరించినటువంటి అవతారంగా శ్రీకృష్ణావతారం కొనియాడబడుతోంది. మానవ ఆదర్శాలను స్థాపించినటువంటి అవతారంగా ఆబాల్యాత్తు ఎన్నో లీలను ప్రదర్శించాడు స్వామి. ఒక్కొక్క లీలలో కూడా ఒక పరమాత్మ తత్వం మనకి దానిలో బోధకం చేశాడు. అటువంటి దివ్యమైనటువంటి అవతారంగా, ధర్మస్థాపన చేసినటువంటి అవతారంగా, అంతేకాకుండా పాండవ పక్షాన్ని వహించి ధర్మాత్ములైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి సదా నేను అండగా ఉంటాను అని చాటి చెప్పినటువంటి అవతారంగా, గీతాచార్యుడిగా విఖ్యాతి చెందినటువంటి అవతారం, జగద్గురువుగా కొనియాడబడేటువంటి అవతారం మనకి కృష్ణావతారం. ఒక కృష్ణుణ్ణి ఆరాధిస్తే చాలు సమస్తమైనటువంటి దేవత